ఇక్కడ ఈ ప్రాంతాల్లో మీరు ఎవరైనా పరిచర్య చేయాలి అనుకుంటే, టీచర్స్గా ఉంటే, ప్రత్యేకంగా నేను ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రిప్ గురించి మాట్లాడుతున్నాను. 1 నెల టీచర్గా పనిచేస్తారా, 2 నెలలు చేస్తారా, 3 నెలలు చేస్తారా? మీలో డాక్టర్స్ ఎవరన్నా ఉంటే ఇక్కడ పరిచర్య ఎంతో ఉంది. మీలో ఎవరైనా సరే టీచర్స్గా, డాక్టర్స్గా, నర్సింగ్ స్టూడెంట్స్గా, మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే మేము పరిచర్య చేస్తాము వారి మధ్య ఉండి. ఒకవేళ మీరు పాస్టర్స్గా మేము పరిచర్య చేయాలి అని అనుకుంటే ఈ ప్రాంతాలు మీకు ఉన్నాయి. పరిచర్య జనం ఉన్న చోట కాదు, అందరికి కనిపించే పరిచర్య కాదు, కానీ ఇదిగో ఈ అడవి జాతి ప్రజల మధ్య, ఈ కొండ జాతి ప్రజల మధ్య, నాగరికత లేని వారి మధ్య దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరేం చేయాలి తెలుసా? ప్రభువా, నీ పరిచారకుడుగా నన్ను వాడుకో ప్రభువా. పరిచర్య అంటే ఇక్కడ నుండి చేసేదనుకున్నాను, కంటికి కనిపించని పరిచర్య ఎంతో ఉంది. మీరు కోరిన పరిచర్య, మీరు వాంఛ కలిగి ఉన్న పరిచర్య ఏదన్నా ఉందంటే తెలియని వారికి, సువార్త వినని వారికి సువార్త చెప్పాలి. నన్ను ఎలా వాడుకుంటా వాడుకొని, ఒకవేళ మీరు ప్రేరేపించబడితే మీరు సంప్రదించండి. మీరు ఎంతకాలం పనిచేసినా దేవుని పరిచర్య 1 వారం చేస్తారా, నెల చేస్తారా, 2 నెలలు చేస్తారా, 3 నెలలు చేస్తారా, మీరున్న సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఇకనైనా దేవుని పని కొరకు ఉపక్రమించండి. దేవుని కొరకు వాడబడండి. సువార్త వెలుగును మారుమూల ప్రాంతాలకు తీసుకొని వెళ్ళండి. నాగరికత లేని లోకాన్ని నా దేవుని యొక్క సువార్తతో వెలిగించండి. దేవుడు ఇంకా ఈ ప్రాంతాలకు అనేక మంది పరిచారకులు అవసరమైంది. మనం ప్రార్థన చేద్దాం, అనేక మంది పనివారం లేవనెత్తుదాం, మనం వెళదాం, వెళ్ళే వారిని పంపిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.